హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సి ప్రిపరేషన్ భాగంలో సాంఘిక శాస్త్రంలో పౌరశాస్త్రంలో ఇంతవరకు 3 చాప్టర్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఈరోజు 4th లెసన్ బిట్స్ అనేది మనము ప్రాక్టీస్ చేద్దాము. లెసన్ నేమ్ వచ్చేసి స్థానిక స్వపరిపాలన. ఇందులోని బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ వన్, గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని కలలుగన్న స్వాతంత్ర సమరయోధుడు. ఫస్ట్ వన్ మోతీలాల్ నెహ్రూ, సెకండ్ వన్ చిత్తరంజన్ దాస్, థర్డ్ వన్ గాంధీజీ, ఫోర్త్ వన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. దీనికి ఆన్సర్ వచ్చేసి గాంధీజీ. చూడండి, రామరాజ్యం ఏర్పాటు చేయాలని కలలుగన్న స్వాతంత్ర సమరయోధుడు ఎవరంటే గాంధీజీ. నెక్స్ట్ క్వశ్చన్, రామాపురం ఓటర్ల జాబితాలో సభ్యుల సంఖ్య 4562 అయినా రామాపురం గ్రామసభ సంఖ్య ఒక సంఖ్య. ఫస్ట్ వన్ 4560, సెకండ్ వన్ 4565, థర్డ్ వన్ 4562, ఫోర్త్ వన్ 4570. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 4565. నెక్స్ట్ క్వశ్చన్, పూనూరు అనే గ్రామంలో 12346 మంది జనాభా ఉన్నారనుకుంటే అందులోని ఎన్నుకోబడిన పంచాయతీ సభ్యుల సంఖ్య. ఫస్ట్ వన్ 11, సెకండ్ వన్ 13, థర్డ్ వన్ 17, ఫోర్త్ వన్ 12. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఎన్నుకోబడిన పంచాయతీ సభ్యుల సంఖ్య ఎంత అంటే ఇక్కడ పూనూరు గ్రామంలో చూడండి 17. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామసభ సంవత్సరానికి ఎన్ని పర్యాయాలు సమావేశం అవ్వాలి? ఫస్ట్ వన్ 1 పర్యాయం, సెకండ్ వన్ 2 పర్యాయాలు, థర్డ్ వన్ 4 పర్యాయాలు, ఫోర్త్ వన్ 3 పర్యాయాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 2 పర్యాయాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో గ్రామ పంచాయతీ ఆర్థిక వనరు కానిది ఏది? ఫస్ట్ వన్ ఇంటి పన్ను, సెకండ్ వన్ వృత్తి పన్ను, థర్డ్ వన్ దుకాణాలపై పన్ను, ఫోర్త్ వన్ అమ్మకం పన్ను. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. గ్రామ పంచాయతీ ఆర్థిక వనరు కానిది ఏది అంటే అమ్మకం పన్ను. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో గ్రామ పంచాయతీ విధులు ఏవి? ఫస్ట్ వన్ రోడ్లపై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయటం, సెకండ్ వన్ జనన మరణాలను రికార్డు చేయటం, థర్డ్ వన్ మురుగు కాలువలను నిర్మించడం మరియు నిర్వహించడం, ఫోర్త్ వన్ పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అంటే రోడ్లపై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడము, జనన మరణాలను రికార్డు చేయడము, మురుగు కాలువలను నిర్మించడం మరియు నిర్వహించడం. ఈ 3 కూడా ఆన్సర్లు రైట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీలలో ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య. ఫస్ట్ వన్ ప్రభుత్వ నిర్ణయం, సెకండ్ వన్ గ్రామ పంచాయతీరాజ్ చట్టం 1994, థర్డ్ వన్ గ్రామ ప్రజల సంఖ్య, ఫోర్త్ వన్ గ్రామసభ నిర్ణయము. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. గ్రామ పంచాయతీలలో ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య ఎవరంటే గ్రామ ప్రజల సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొట్టమొదట పంచాయతీరాజ్ విధానాన్ని అమలుపరిచిన రాష్ట్రం. ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ రాజస్థాన్, థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ వన్ కర్ణాటక. చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. దేశంలో మొట్టమొదట పంచాయతీరాజ్ విధానాన్ని అమలుపరిచిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, 1959లో 3 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సూచించిన కమిటీ. ఫస్ట్ వన్ బల్వంతి రాయ్ మెహతా కమిటీ, సెకండ్ వన్ అశోక్ మెహతా కమిటీ, థర్డ్ వన్ ఉషా మెహ్రా కమిటీ, ఫోర్త్ వన్ జీవీకే రావు కమిటీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ బల్వంతి రాయ్ మెహతా కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, 2 అంకెల పంచాయతీ విధానాన్ని సూచించిన కమిటీ. ఫస్ట్ వన్ అశోక్ మెహతా కమిటీ, సెకండ్ వన్ హనుమంతరావు కమిటీ, థర్డ్ వన్ గాడ్గిల్ కమిటీ, ఫోర్త్ వన్ జీవీకే రావు కమిటీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. 2 అంకెల పంచాయతీ విధానాన్ని సూచించిన కమిటీ ఏదంటే అశోక్ మెహతా కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ వ్యవస్థ పితామహుడిగా పేరుగాంచిన స్వాతంత్ర సమరయోధుడు. ఫస్ట్ వన్ గాంధీజీ, సెకండ్ వన్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, థర్డ్ వన్ బల్వంత్ రాయ్ మెహతా, ఫోర్త్ వన్ గోపాలకృష్ణ గోఖలే. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ బల్వంత్ రాయ్ మెహతా. నెక్స్ట్ క్వశ్చన్, అధికారాన్ని స్థానిక సంస్థలకు అప్పగించడాన్ని ఈ పేరుతో పిలుస్తారు. ఫస్ట్ వన్ అధికార కేంద్రీకరణ,
సెకండ్ వన్ రాజ్య వికేంద్రీకరణ, థర్డ్ వన్ ఆదాయ వికేంద్రీకరణ, ఫోర్త్ వన్ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. అధికారాన్ని స్థానిక సంస్థలకు అప్పగించడాన్ని ఏం పేరుతో పిలుస్తారంటే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ప్రాచీన కాలంలో స్థానిక స్వపరిపాలన సంస్థలు వీరి కాలంలో బాగా అభివృద్ధి చెందినవి. ఫస్ట్ వన్ ఆంధ్ర శాతవాహనులు, సెకండ్ వన్ చోళులు, థర్డ్ వన్ సింధు లోయ ప్రజలు, ఫోర్త్ వన్ ఆర్యులు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ చోళులు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలోని ప్రస్తుత కార్పొరేషన్ల సంఖ్య. ఫస్ట్ వన్ 12, సెకండ్ వన్ 13, థర్డ్ వన్ 19, ఫోర్త్ వన్ 17. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. ప్రస్తుత కార్పొరేషన్ల సంఖ్య ఎంత అంటే 17. నెక్స్ట్ క్వశ్చన్, నగరపాలక సంస్థ అధిపతి. ఫస్ట్ వన్ కమిషనరు, సెకండ్ వన్ మేయరు, థర్డ్ వన్ జిల్లా కలెక్టరు, ఫోర్త్ వన్ ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. నగరపాలక సంస్థ అధిపతి మేయరు. నెక్స్ట్ క్వశ్చన్, కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారిని నియమించేది. ఫస్ట్ వన్ కలెక్టర్, సెకండ్ వన్ మేయరు, థర్డ్ వన్ కేంద్ర ప్రభుత్వం, ఫోర్త్ వన్ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి ఆన్సర్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం. కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారిని నియమించేది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది సరి అయినది కాదు. ఫస్ట్ వన్ ఎన్నుకోబడిన కార్పొరేషన్ పదవీ కాలం 5 సంవత్సరాలు, సెకండ్ వన్ నగరపాలన సంస్థ స్థాయి సంఘాల పదవీ కాలము 2 సంవత్సరాలు, థర్డ్ వన్ కమిషనర్ యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలు, నెక్స్ట్ వన్ పురపాలన సంఘ ఉపాధ్యక్షుల పదవీ కాలం 5 సంవత్సరాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ సి. చూడండి ఇక్కడ కమిషనర్ యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి సి అండి. కమిషనర్ యొక్క పదవీ కాలము 4 సంవత్సరాలు. ఇది ఒక్కటే సరైనది కాదు, ఈ మిగతావన్నీ కూడా సరైనటివే. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని ప్రభుత్వ సేవలు మరియు సంక్షేమ కార్యక్రమాలు ఒకే చోటుకు తీసుకొని రావడానికి ఏర్పడిన వ్యవస్థ. ఫస్ట్ వన్ గ్రామ సచివాలయాలు, సెకండ్ వన్ వాలంటీర్లు, థర్డ్ వన్ గ్రామ సర్పంచు, ఫోర్త్ వన్ ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ గ్రామ సచివాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మండల పరిషత్తులు మరియు సచివాలయాల సంఖ్య. చూడండి క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత మండల పరిషత్తులు మరియు సచివాలయాల యొక్క సంఖ్య. ఫస్ట్ వన్ 1095 మండల పరిషత్తులు, 21,895 గ్రామ పంచాయతీలు మరియు 12,000 గ్రామ సచివాలయాలు. సెకండ్ వన్ 1020 మండల పరిషత్తులు, 21,895 గ్రామ పంచాయతీలు మరియు 15,004 గ్రామ సచివాలయాలు. నెక్స్ట్ వన్ 1095 మండల పరిషత్తులు, 21,895 గ్రామ పంచాయతీలు మరియు 15,004 గ్రామ సచివాలయాలు. ఫోర్త్ వన్ 1029 మండల పరిషత్తులు, 20,860 గ్రామ పంచాయతీలు మరియు 15,004 గ్రామ సచివాలయాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 1095 మండల పరిషత్తులు, 21,895 గ్రామ పంచాయతీలు మరియు 15,004 గ్రామ సచివాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రామాలలో సచివాలయ వ్యవస్థ. సెకండ్ వన్ వార్డు సచివాలయ వ్యవస్థ. చూడండి ఇక్కడ 4 నుండి 6,000 మంది జనాభా, 3,000 నుండి 6,000 జనాభా, థర్డ్ వన్ 2,000 నుంచి 4,000 జనాభా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏ వచ్చేసి గ్రామాలలో సచివాలయ వ్యవస్థ ఏదంటే 2 నుండి 4,000 జనాభా. వార్డు సచివాలయ వ్యవస్థ ఏదంటే చూడండి ఫస్ట్ వన్ 4 నుండి 6,000 మంది జనాభా. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణాలలో నగరాలలో మౌలిక సౌకర్యాలైన రోడ్లు, మంచినీటి సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకము. చూడండి ఇక్కడ పట్టణాలలో నగరాలలో
మౌలిక అవసరమైన సౌకర్యాలు అంటే రోడ్లు, మంచినీటి సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏదంటే ఫస్ట్ వన్ ప్రధానమంత్రి సమృద్ధి యోజన, సెకండ్ వన్ కిసాన్ సమృద్ధి యోజన, థర్డ్ వన్ అమృత్, ఫోర్త్ వన్ జల్ జీవన్ యోజన. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అమృత్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో గ్రామ పంచాయతీ వ్యవస్థే లేని రాష్ట్రం. చూడండి, గ్రామ పంచాయతీ వ్యవస్థే లేని రాష్ట్రం అంట. ఫస్ట్ వన్ మణిపూర్, సెకండ్ వన్ సిక్కిం, థర్డ్ వన్ నాగాల్యాండ్, ఫోర్త్ వన్ గోవా. దీనికి ఆన్సర్ వచ్చేసి చూడండి నాగాల్యాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. నగర పంచాయతీ, పురపాలక సంఘం, నగరపాలక సంస్థ. చూడండి ఇక్కడ 3 లక్షలు, చూడండి 20,000 నుంచి 40,000 మధ్య జనాభా, 40,000 నుంచి 3 లక్షల మధ్య జనాభా. చూడండి ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. నగర పంచాయతీ వచ్చేసి 20,000 నుంచి 40,000 మధ్య జనాభా. పురపాలక సంఘం వచ్చేసి థర్డ్ వన్ 40,000 నుంచి 3 లక్షల మధ్య జనాభా. నగరపాలక సంస్థ 3 లక్షలు ఆ పైన జనాభా. నెక్స్ట్ క్వశ్చన్, చెత్తను ఉపయోగించి వ్యాపారం ఎలా చేయాలో ప్రపంచానికి తెలియజేసిన పురపాలక సంఘం. ఫస్ట్ వన్ రేపల్లె, సెకండ్ వన్ బాపల్ల, థర్డ్ వన్ తెనాలి, ఫోర్త్ వన్ చీరాల. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. వ్యాపారం ఎలా చేయాలో ప్రపంచానికి తెలియజేసిన పురపాలక సంఘం ఏదంటే తెనాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అయితే బిట్స్ ఉన్నాయి, అవి కూడా ఈ లెసన్ నుంచే అవి ప్రాక్టీస్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.